మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీరు టాప్ 5 ఎమర్జింగ్ సిఇఓలో మీరు ఒకరండి. 5,000 crores కంపెనీకి మీరు సిఇఓగా ఉండున్నారు. అలాగే ట్రాన్సాక్షన్స్ అండి, మీకు 12,000 ట్రాన్సాక్షన్స్ అని విన్నాను నేను. దానికి హెల్ప్ చేశారు, ఏజెంట్లకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు నాకు చిన్న డౌట్లు ఉన్నాయండి. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో కొత్త ప్రభుత్వం వచ్చిందండి, కూటమి ప్రభుత్వం. మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ బిల్డింగ్లన్నీ కూడా కూల్చేశారు. ప్రస్తుతం అయితే ఒక బిల్డింగ్ కూల్చేశారండి. ఎందువలన అలా జరిగింది, అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంటంటారు? అంటే వైఎస్ఆర్సీపీలో ఓ విషయం చెప్తున్నారు, ప్రభుత్వం ఒకలాగా చెప్తున్నారు. మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి అసలు ఏం జరిగింది నిజం చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు దుర్గాప్రసాద్ గారు. మీకు తెలిసింది ఏంటో చెప్పండి, ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ గారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే అన్యాయంగా కూల్చేశారు అంటున్నారండి. కరెక్ట్. మరి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? ఆ ప్రభుత్వం ఏమంటుందంటే రూల్స్ లేవంటున్నారండి, రైట్, అనుమతులు లేవు. ఇది $1 million క్వశ్చన్ ఇది. ఎందుకంటే దీనికి నేను చాలా ఎపిసోడ్స్ లో చెప్పాను. ఇలాంటి క్వశ్చన్, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ రాజకీయ అనలిస్ట్ కాదు. నెంబర్ 1, ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే నన్ను ఏపీ క్యాబినెట్ మినిస్టర్గా చేయండి, వాళ్ళు ఇంటర్నల్గా ఏం డిస్కస్ చేసుకుంటారు మీకు అనుకొని చెప్తాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తుంది నాకు సామెత ఉంది చిన్నప్పుడు. అవునండి, అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తారు. అవునండి, అంతేనా? అవును. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, దిల్సుఖ్ నగర్ ఎక్కడో దగ్గరలో ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఒక స్థలం కొనుక్కోవాలి కదా. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి? ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకుని కాంట్రాక్ట్ మాట్లాడడం, ఇల్లు కట్టుకొని అప్పుడు స్టే చేయాలి. అక్కడ జరిగిందా? జరగలేదుగా. మీకు క్లియర్ కనిపిస్తుంది సినిమా. నేను సీఎం, స్టేట్ లీడర్ అంటే ప్రజల పక్షాన్ని ఉండాలి మనిషి. తెలంగాణలో కేసీఆర్ ఎందుకు పడిపోయారు అనేది అందరికీ మన ఎన్నోసార్లు ఎందుకు పడిపోయారు? ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, పబ్లిక్లో కనిపించలేదు. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం చాలా అదృష్టవంతులు కేసీఆర్ గారి టైంలో. ఇక్కడ ఏమైందంటే జగన్ గారు సింగిల్ మ్యాన్ షో అయిపోయి ఉండదు. ఎందుకంటే పబ్లిక్ ధనాన్ని వాడేటప్పుడు వీళ్ళు హ్యావ్ లాట్ ఆఫ్ కండిషన్స్. టీడీపీ వాళ్ళు అనేది వాళ్ళని పక్కన నార్మల్ ప్రొసీజర్ అయితే ఫాలో కాదు. ప్లాన్ లేకుండా ఇల్లు ఎలా కడతారు? అంత పెద్ద ఒక్కొక్క ఇంట్లో 12 బెడ్రూమ్లు ఉన్నాయట. అంటే ఇఫ్ యూ గో అండ్ సీ టాయిలెట్లు బెడ్రూమ్ల కంటే పెద్దగా ఉన్నాయి. అందులో వాడిన వస్తువులు, బ్రాండింగ్, గోల్డ్, సిల్వర్, రకరకాలు. సద్దాం హుసేన్ దగ్గర ఉన్నాను ఒకసారి. అప్పుడు సద్దాం హుసేన్ గోల్డ్ టాయిలెట్. మీరు చెప్పింది రిషికొండ గురించి చెప్తున్నారా? ఇక్కడ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ని కూల్చేశారండి. తాడేపల్లి కూడా ఇప్పుడు అది అది అబ్జెక్ట్ అంటే మన రెగ్యులర్ పనికి అడ్డు రాకూడదు కదా. అది రోడ్డు మధ్యలో ఉంటే ఎందుకు ఊరుకుంటారు? సో ప్రస్తుతం గవర్నమెంట్ ఏమంటే ఇల్లీగల్ బిల్డింగ్స్ ఏమి ఉండడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ గారైనా, ఇంకెవరు XYZ అయినా. సో అది కట్టినప్పుడు ఒక ఉద్దేశంతో కట్టారు, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం అని. ఆయనే లేడు. ఆబ్వియస్లీ ఒక గవర్నమెంట్ తీసుకుంటే ఇంకో గవర్నమెంట్ రివర్స్ అవుతుంది. ఇటు తెలంగాణ కానీ ఎక్కడైనా. ఇప్పుడు నవీన్ పట్నాయక్ అని ఒక సీఎం ఉన్నారు, 7 terms ఎమ్మెల్యేగా ఒరిస్సాలో సీఎంగా చేశారు. ఆయన రూల్స్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ పబ్లిక్ సొమ్ము వాడాలంటే వాళ్ళంతా కొనుక్కోవాలంట. పబ్లిక్ సొమ్ము వాడినప్పుడు ఆయన, అందుకని అన్ని రోజులు సీఎంగా కొనసాగాడు. అట్లా డీకే ఆంటోనీ గారిని కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన ఆఫీస్ పని అయితే నడుచుకొని వెళ్తాడంట. అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఆయన చచ్చిపోయినప్పటికి ఏమున్నాయో మీ అందరికీ తెలుసు. ఒక 6 జాతులు, సింపుల్. అంటే ఇన్ని రూల్స్ తెలిసిన ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేదంటే వైసీపీ వాళ్ళు ఎందుకు చేశారంటారు ఇలాగా? మరి ప్యాలెస్ అనుమతి లేకుండా ఎలా ఎందుకు కట్టారని? మన చేతిలో పవర్ ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమా తీశాడు రానా దగ్గుబాటి. ఓకే అండి. ఇప్పుడు ఇంకో సినిమా ఏదో తీసినట్టు రాక్షస రాజ్యం అని. సో కొన్ని డిసిషన్ మీరు పవర్లో నుండి మీ ఇష్టం చేసి తీసుకొచ్చారు, తర్వాత ఇంప్లికేషన్ ఉంటుంది. సో పబ్లిక్ ఎప్పుడైతే మనం వ్యతిరేకతగా వెళ్తామో, లేదా పబ్లిక్ సొమ్ముని వృధాగా ఖర్చు పెడతామో, దట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. సో యాక్చువల్గా అది చేసి ఉండాల్సింది కాదు. ప్రాపర్ రీతిలో కట్టుకుంటే ఇప్పుడు ఏమైనా వ్యతిరేకత ఆల్రెడీ ఒక యాంగిల్లో కాదు. జగన్ గారు గవర్నమెంట్ ఎలా నడిపారంటే సంక్షేమ పథకాల మీద దృష్టిలో పెట్టుకొని నడిపారు. ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇబ్బంది అంటే, చంద్రబాబు ఏ సీఎం వచ్చినా జగన్ గారు 80,000 కోట్లు సంవత్సరానికి కమిట్ అయ్యారు. ఏ విధంగా? 21, 22 సంక్షేమ పథకాలు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో 1,20,000 కోట్లు పెట్టారు. అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి గవర్నమెంట్ నడాలంటే. ఇది కాకుండా మిగతా అతనికి శాలరీస్, ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అంటే 12 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు కావాలి, ఒక 26 లక్షల కోట్లు కావాలి నెక్స్ట్ 5 years. ఇప్పుడు ఉన్నది -0లో ఉంది. సో ఇవన్నిటికీ సమాధానంగా ఒకటి ఏంటంటే, ఎవరైనా చట్టాన్ని వాడుకోకూడదు, మన సొంతానికి వాడుకోవద్దు చట్టాన్ని. ఇక్కడ నిధులు అనేది దుర్వినియోగం చేశారన్నట్టు ఒక పబ్లిక్ ఫీలింగ్. ఎందుకంటే ఒక మనిషికి ఎన్ని బెడ్రూమ్లు కావాలని ఉండడానికి? 2, 3. ప్యాలెస్ ఇప్పుడు ఎందుకు కూల్చారనండి?
ప్యాలెస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు కదా. Illegal construction. అది ఒక మన ఇండివిజువల్ పర్పస్ కోసం వాడుకున్నారు. మరి వాళ్ళు అనుమతులు తీసుకోవచ్చు కదండి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. నేనే లీడర్, మీరెవరంటే అడగడం. ఐఎమ్ ద బాస్, హౌ కెన్ యూ ఆస్క్ మీ? అదంటారా? బాస్కి ఎదురు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళొచ్చు, వెళ్తే వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కదా. అంటే మనమే అధికారంలో ఉంటాము 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాము అనుకోవడం తప్పులేదు. ఇప్పుడు సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు. ఓకే, అర్థమైందా? డైలాగ్ అర్థమైంది కదా. అర్థమైంది. సింహం నవ్విందని మీరు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు సింహంతో, ఏమవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది. అవును. ఇబ్బంది లేదు, ఫోటోలో మీరు ఉండరు, మీరు అయిపోతారు అక్కడ. ఓన్లీ సింహం ఉంటుంది. ఇక్కడ కూడా దగ్గర దగ్గర అలాంటిదే జరిగింది. సో మనకి గవర్నమెంట్ నడపడానికి మన లీడర్షిప్ ఇచ్చారు. ఆయన కొన్ని ఉద్దేశాలు మంచిగానే చేశాడు. ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది కరెక్టే, బట్ మిగతా జీరో అయిపోయాయి కదా. దాంతోపాటు డెవలప్మెంట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, నిధులు కానీ తెచ్చుంటే 3 పూలు 6 కాయలుగా ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఫస్ట్ డే చెప్పారు మరి అనుమతి లేదు కాబట్టి నేను కూల్చేశానని చెప్పారు. మరి ఈయన ఎలా చేశారు అదే ప్రజల డౌట్ అండి. అంటే అదేనండి, ఇప్పుడు ఒక్కోసారి మన పవర్ ఉన్నప్పుడు మనం లవ్ ఈజ్ బ్లైండ్ అని అంటాం. మనం అవును, లవ్ ఈజ్ బ్లైండ్ అది మనం ఏం చేస్తాం మనకు తెలియదు. బట్ జనరల్గా ఒక స్టాండర్డ్ రూల్ ఏంటంటే గవర్నమెంట్ ప్రజాధనాన్ని మనం కరెక్ట్గా వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా వాడుకోలేనప్పుడు వ్యతిరేకత ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా అనుకున్నారా 164 11 సీట్స్ అని? మనం ఎక్కడో చూసాను, చంద్రబాబు నాయుడు గారు అన్నారు 1361 ఎంత పెడితే 11 వస్తుంది టోటల్. అంటే ఇటువంటి ప్యాలెస్లు 25-26 చోట్ల ఉన్నాయంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి ఉందంట. కానీ దీన్ని ఎందుకు కూల్చారో అదొకటి ప్రజలకు తెలియాలి. అంటే ఫస్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమరావతి మీదే కదా ఉండేది. అమరావతి దగ్గరలో ఏముంది, క్యాపిటల్ కట్టింది, ఆ భవనం కట్టింది, ఆఫీస్ కార్యకలాపాలకు అంటున్నారు. దాని ఆఫీసే లేదు, ఈయన ఆఫీస్ ఈయన బిల్డింగ్ వేరేగా ఉంది, ఆల్రెడీ సెక్రటరీ బిల్డింగ్ ఉంది. కూల్చేశారంటే కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని క్లూస్ దొరికాయి. ఇప్పుడు ఎవ్రీ గవర్నమెంట్ విల్ ట్రై టు డూ సంథింగ్. ఇప్పుడు స్టేట్ లీడర్గా ప్రూవ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారంటే గత 3 సార్లు సీఎంగా ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాకు తెలిసి ఆయన పొలిటికల్ లీడర్ అన్నారు, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్. ఆయన నాకు తెలిసి 70+ years కదా ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పొలిటీషియన్. నరేంద్ర మోడీ గారు పక్కనే మన అదృష్టం, ఇటుపక్క చంద్రబాబు గారు, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనేది జనసేన చిన్న పార్టీ, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఈరోజు మేజర్ డెసిషన్ పవన్ కళ్యాణ్ ఎటెంటెడ్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అమరావతి దగ్గరలో ఉంది, ఆ రోడ్డుకి ఏదో అడ్డుగా ఉందని తెలుస్తున్నాను. అవును, అందువల్ల కూల్చేశారు. అనుమతులు కూడా లేవు. అనుమతులు లేవు. దానికి అంటే దాని యూసేజ్ ఎంతవరకు కావాలి? ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కడితే మనం కట్టిన వదిలిన బూత్ బంగ్లా అయిపోతుంది. దాని రిక్వైర్మెంట్ ఎంత ఉంది, దాని మీద ఎంత ఖర్చు వస్తుంది, మెయింటైన్ ఇప్పుడు అంత పెద్ద చేయాలంటే మెయింటెనెన్స్ కూడా ఉంది కదా. అవునండి. అది వాడుతున్నావా లేదా? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ బిల్డింగ్ని కోల్చకుండా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని దేనికైనా ఇవ్వచ్చు కదా అంటున్నారండి. ఇప్పుడు కొన్ని పనులు చేసినట్టు కొన్ని ఆన్సర్లు ఉండవండి. ఒకలేంచి ఎవరి సీట్లో, సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా, పిఎం సీట్లో ఎవరు, తిట్టే బ్యాచ్ వేరే ఉంటుంది, పొగిడే బ్యాచ్ వేరే ఉంటుంది. సో రెండు కలవ ఎప్పుడు కూడా. ఓకే అండి. ఎందుకంటే రెండు కలిస్తే కష్టమైపోద్ది కదా. ఇప్పుడు మన చిరంజీవి గారు ఒక ఎక్కడో వీడియోలో చూశాను, నేను తిట్టలేను తిట్టించుకోలేను అన్నాడు. నేను తిట్టలేను తిట్టించుకోలేను, కానీ ఆ రెండు చమత్కారం చేయవలసిన పర్సన్ కళ్యాణ్ బాబు అన్నాడు. ఆయన 10 years 15 years వెయిటెడ్, డిప్యూటీ సీఎంలో కూర్చున్నాడు. ఈయన చేయలేకపోయారు. ఈయనకున్న అంటే ఇందులో కొన్ని క్వాలిటీస్ కావాలండి. పొలిటికల్ లీడర్గా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ అంటే కాన్షియస్ ఒప్పుకోదు. కొన్ని పనులు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తే కొన్ని ఉంటాయి, కొన్ని అక్కడ సిచ్యువేషన్ ప్రకారం మనం బిహేవ్ చేయాలి. ఇక్కడ వచ్చారు కంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో అని తెలుసు. ఒకప్పుడు ఏమి లేదు, 2 సార్లు ఆయన ఓన్ సీట్ అని ఓడిపోయారు. బట్ టుడే నరేంద్ర మోడీ గారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పక్కన కూర్చున్నాడు ఆయన. దీనికంటే పెద్ద పెద్ద మానీయులు పొలిటికల్ లీడర్స్ అక్రాస్ ది కంట్రీ ఉన్నారు. అయితే ముఖ్యంగా అనుమతులు లేవండి. అనుమతులు లేవు, ప్రజాధనాన్ని అంటే వేస్ట్ చేశారు, అంత అవసరం లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డుగా ఉంది, అబ్జెక్షన్ ఉంది. అది ఆ ట్రాఫిక్ రోడ్డుకి అనేది ఇట్స్ కరెక్ట్ కాదనిపించింది. ఇండైరెక్ట్ కొన్ని వాస్తు ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. రియల్ ఎస్టేట్ మీన్స్ వాస్తు పెద్ద డెవిల్ సబ్జెక్ట్. అవునండి. అయితే ఇందువల్ల కూల్చేశారు. ఇది మేబీ దిస్ విల్ బి ఎ లెసన్. నవీన్ పట్నాయక్ గారు చూసుకుంటే అక్కడ ఫండ్స్ అనేది చాలా ఆలోచించి ఖర్చు పెట్టిస్తారు. సీఎం కానీ, సీఎం తాలూకా నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ డబ్బులు చాలా జాగ్రత్తగా, ప్రజల డబ్బులు, మన డబ్బులు మన ఇష్టం అండి. ఇప్పుడు ఆయన కట్టింది ఆయన డబ్బుతో కడితే ఎవరు ఇరగొట్టుండేవారు కాదేమో. ఆయన డబ్బు కాదు కదా, గవర్నమెంట్ డబ్బుతో పబ్లిక్ ధనంతో చేశారు. సో విచ్ పీపుల్ ఫీల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
ఇదండి నంది రామేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.